పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే అందరికీ డౌట్ వస్తుంది. పైగా ఆ మధు ఇంట్లోనే ఉంది. దాని కళ్ళు మన మీదే ఉంటాయి. ఇంకోసారి చూద్దాం అత్తయ్య. ఏంటి సింధు, ఇంకోసారి చూద్దాం అంటున్నావు? అది యష్ ఇంట్లో. అసలే యష్ ఇప్పుడు ఇంటికొస్తానంటున్నాడు. ఈ టైంలో శశి జ్వరంతో నిన్ను కలవరిస్తుంది అని చెప్తే అస్సలు ఆగడు. కంగారు పడి నేనొద్దన్నా ఇంటికొచ్చేస్తాడు. ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. ఏం లేదు యష్, అత్తయ్య నీకోసం క్యారియర్ తీసుకొస్తాను అంటున్నారు. నువ్వు కోమాలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చాం కదా, క్యారేజ్ తీసుకురావడం ఇక్కడెవరన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే వద్దత్తయ్య, ఇంకొకసారి చూద్దాం అంటున్నాను. కరెక్టే సింధు, ఇప్పటికే అమ్మవాళ్ళు నా పరిస్థితి చూసి బాధపడుతున్నారు. పదే పదే ఇక్కడికి వచ్చి నన్ను చూసి ఇంకా బాధపడడం మంచిది కాదు. వద్దని చెప్పి మంచి పని చేసావు. సరే యష్, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా సింధు. ఇప్పటికే చాలా టైం అయింది. ఇంట్లో పిల్లలున్నారు కదా. ఎక్కువసేపు ఐసీయూలో నేనుంటే కోమాలో ఉన్న యష్ దగ్గర సింధు అంతసేపు ఎందుకుంది అని ఆ మధుకి లేనిపోయిన డౌట్స్ వస్తాయి. అందుకే నేను వెళ్తానంటున్నాను. సరే వెళ్ళు. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. మీరే హెల్ప్ చేసి ఉండకపోతే నా ప్లాన్ ఇంత ఈజీగా జరిగేది కాదు. నువ్వు న్యాయం కోసం పోరాడుతున్నావమ్మా. న్యాయానికి అండగా ఉండడం పోలీసుగా నా బాధ్యత. అందుకే ఏదో నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను. సరే బాబాయ్ గారు, నేను వెళ్ళొస్తాను. యష్ జాగ్రత్త. మీ ఆయన గురించి నువ్వేం భయపడకమ్మా. ధైర్యంగా వెళ్ళిరా, నేను చూసుకుంటాను. సరే బాబాయ్ గారు. సింధు అంటే నువ్వే కదా? అవును. హోరి నాయనో, పొలిటీషియన్ భార్య గారు, రత్నం, రత్నగిరి రత్నం నన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చారేంటి అనుకుంటున్నావా? విసిగించకుండా విషయం ఏంటో చెప్పండి. ఏదో ప్లాన్ చేసి మా ఆయనకి రావాల్సిన డబ్బులు రాకుండా చేసావంట కదా? ఓరి నాయనో, ఇప్పటి వరకు మీ మధ్య ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది నాకు అనవసరం. ఇప్పుడు సీన్లోకి నేనొచ్చాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. రత్నం, రత్నగిరి రత్నం ఇక్కడ. నేను మా ఆయనలాగా, ఆ మారుతిరావులాగా తెంగర మనిషిని కాదమ్మాయ్, తిమింగళాన్ని. ఏదైనా సరే, ఎవరినైనా సరే మింగేస్తాను. ఓరి నాయనో, దుబాయ్లో అటు పక్క షారుఖ్ ఖాను, ఇటు సచిన్ టెండూల్కర్, ఇద్దరి కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. నా ప్లాట్ ఒక్కటే ఖాళీగా ఉంది. నీ వల్ల నా కలలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఓహో, కోతిమావా ఈవిడికి నా మీద చెప్పి రెచ్చగొట్టి పంపించాడన్నమాట. ఈవిడికి గర్వం తప్ప కొంచెం కూడా బుర్ర లేనట్టుగా అనిపిస్తుంది. రత్నం, నిన్ను అడ్డం పెట్టుకుని మీ ఆయన్ని, ఆ కోతి మావయ్యని ఒక ఆట ఆడుకుంటాను. రత్నమక్క, నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి?
నేను నీకు అక్కనేంటి? అవునక్క, నేను నిన్ను ఎందుకు అక్క అంటున్నానో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అక్క, ముందు నేను చెప్పేది విను. ఆ, ఏంటి నువ్వు నాకు చెప్పేది నేను వినేది? అక్క, నీకు అర్థం కావడం లేదు. నిన్ను అమాయకురాల్ని చేసి మీ ఆయన ఆ మారుతీరావు నీతో ఆడుకుంటున్నారక్క. ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, జనాల దగ్గర కొట్టేసిన డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఆ డబ్బంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుని బయటికి తీయలేకపోతున్నారు. కారణం నేనని నీకు అబద్ధం చెప్తున్నారక్క. నేనేమో హాస్పిటల్లో కోమాలో ఉన్న నా భర్తని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వే చెప్పక్క, నిజంగా ఆ డబ్బంతా నా దగ్గరే ఉంటే ఈ పాటికి జనాలకి పంచేనా? వాళ్ళల్లో వాళ్లే ఆ డబ్బుని ఎలా పంచుకోవాలా అని వాళ్ళు మదన పడుతున్నారు. నీకు అతి ముఖ్యమైన ఇంకొక విషయం తెలుసా? తెలీదే. తెలీదు కాబట్టే మీ ఆయన నీ మంచి మనసుని ఆసరాగా చేసుకుని నిన్ను మోసం చేస్తున్నారక్క. ఓరి నాయనో, ఏంటి మా ఆయన నన్ను మోసం చేస్తున్నాడా? అవునక్క. ఆ మధు ఉంది కదా, అది పెద్ద మాయల మరాఠీ. మీ ఆయన్ని మాయ చేసి తన బుట్టలో వేసుకుని ఆ డబ్బంతా తనే కొట్టేయాలని చూస్తుంది. ఓరి నాయనో, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూస్తేనే భయపడిపోతాడు. అలాంటిది ఇంకో ఆడదాని మాయలో పడతాడంటే నేను నమ్మను. నేను చెప్పేది నిజమక్క. ఓరి నాయనో, నిన్ను ఎలా నమ్మించాలి? గుర్తొచ్చింది. కావాలంటే గతంలో మీ ఆయనకి ఆ మధుకి మధ్య ఏం జరిగిందో నువ్వు గుర్తు తెచ్చుకోక్క. ఆ మధు పదే పదే మీ ఆయన్ని కలవడం, ఇద్దరు క్లోజ్గా తిరగడం, దాన్ని చూపులు మాటలతో మీ ఆయన్ని తన వైపుకొచ్చేలా చేయడం, ఇవన్నీ నువ్వు మర్చిపోయావాక? అక్క, ఆ మధు వాలకం చూస్తే నీకు ఎప్పుడు ఏ డౌటు రాలేదా అక్క? అసలు మీ ఆయన్ని ట్రాప్ చేసి ఈ ప్రాజెక్ట్లోకి లాగిందే మధు. ఆ డబ్బులు పంచుకోవడానికి లేకుండా చేయడానికి కారణమే ఆ మధు అక్క. మీ ఆయనకొచ్చే వాటా కూడా అదే నొక్కేయాలని చూస్తుంది. మీ ఆయన కూడా ఆ డబ్బు దానికే ఇచ్చేద్దామని అనుకుంటున్నారని నా డౌటు. అందుకే ఆ డబ్బు నీ దాకా రాకుండా మీ ఆయన చూసుకుంటున్నాడు. ఆ మధు మామూలుది కాదక్క, మాయలాడి టొక్కుల మారి, తెలుసా? ఓరి నాయనో, అమ్మో అమ్మో అమ్మో, ఆ మధు ఎంత ప్లాన్ చేస్తుందా? అందుకేనా మా ఆయన ఇంటికి కూడా రాకుండా వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు? అయ్యయ్యో సింధు, నువ్వు చెప్పిన విషయాల్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కానీ నువ్వు అన్నట్టుగా ఆ మధు పద్ధతి ప్రవర్తన చూస్తే అది పెద్ద గజకంత్రిలాగే అనిపిస్తుంది. మా ఆయన చూస్తే నాకు అలా అనిపించట్లేదు. మా ఆయనకు అంత సీన్ లేదు. సరే అక్క, మీ ఆయన ఆ మధు బండారం బయటపడాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నువ్వు అచ్చం ఆ మధులా రెడీ అయ్యి మీ ఆయన నీ దగ్గరికి వచ్చేలా చూడు. అప్పుడు అర్థం అవుతుంది నీకు అసలు సీన్ ఏంటో అన్నది. సరే సింధు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే వాళ్ళంతు చూస్తా, లేదంటే నీ సంగతి చెప్తా. రత్నం,
రత్నగిరి రత్నం ఎక్కడ? ఆ దుష్టత్రయానికి ఈ రత్నమే కరెక్ట్ క్యారెక్టర్. ఆగు. అసలు నువ్వు అమ్మవేనా? ఏమైంది ఆరాధ్య? నన్నెలాగో వదిలేశావు. నా జీవితం ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనేది పట్టించుకోలేదు. ఇప్పుడు నీ కూతురు విషయంలో కూడా అలాగే చేస్తున్నావా? చూడు ఆరాధ్య, నేను ఎవరి విషయంలోనూ నాకు తెలిసి తప్పు చేయను. నువ్వే ఏదేదో ఊహించుకుని నీ విషయంలో నేను తప్పు చేశానని ఫీల్ అవుతున్నావు. నేనెప్పుడూ నిన్ను వదిలేయలేదు. నువ్వు నా ప్రాణం అని అనుకుంటున్నాను. నీ మాటలు వినటానికి నాకు 3 టైం 2 లేవు. నన్ను అనాథని చేసి ఒంటరిగా ఉండేలా చేసినట్టే శశిని కూడా అలా చేద్దామనుకుంటున్నావా? పాపం జ్వరంతో శశి అల్లాడిపోతుంది. దగ్గరుండి నీ కూతుర్ని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? పిల్లల్ని పట్టించుకోవడం అమ్మగా నీ బాధ్యత కాదా? అద్ది అలా అడుగు ఆరాధ్య. ఇన్నాళ్ళు సింధుని ఇలా అడిగేవాళ్ళు లేక తన ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అమ్మ నువ్వు ఆగు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనెప్పుడైనా మధ్యలో వచ్చి మాట్లాడానా? మరిప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరి మాట్లాడుతున్నావు? పిన్నితో నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మో, ఈ ఆరాధ్య మెంటాలిటీ చాలా డేంజర్గా ఉంది. ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థం కావడం లేదా? నన్నెలాగో దూరం పెట్టావు, కనీసం నీ కూతుర్నైనా బాగా చూసుకో. నీ పిల్లల మనసు చాలా సున్నితం, వాళ్ళని బాధ పెట్టకు. సింధు, ఆరాధ్య నీ మీద అలా అరిచి వెళ్ళిపోతే ఇంతలా ఆనందపడుతున్నావేంటి? ఆరాధ్య శశి మీద ప్రేమతో పాటు ఒక అక్కగా బాధ్యత తీసుకుని మాట్లాడింది అత్తయ్య. నా మీద అరవలేదు. మన ఆరాధ్యలో ఇంకా ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్నాయి అత్తయ్య. ఇన్ని రోజులు ఆ మధు చెప్పుడు మాటలు వినడం వల్ల ఆ ఫీలింగ్స్ ఏవి బయటికి రాలేదు.
ఆరాధ్యని మనం పట్టించుకోకపోవడం వల్లే తను మనకి ఇంకా దూరమై మనల్ని ద్వేషిస్తుంది. ఆరాధ్యలో ఉన్న ఆ ప్రేమ, ఆప్యాయత, అభిమానాలని మనం ఇంకా పెరిగేలా చెయ్యాలి. ఎలా అయినా ఆరాధ్యని మనం పూర్తిగా మార్చుకోవాలి. మనకి దగ్గర అయ్యేలా చేసుకోవాలి. నువ్వు మనసు పెడితే చెయ్యగలవు సింధు. మేడం పిలిచారంట. ఓరి నాయను, మీరేంటి మేడం ఎలా రెడీ అయ్యారు? ఏమైంది మీకు? వెళ్ళి మా ఆయనతో ఆ మధు మీకోసం వచ్చింది, మీ రూమ్లో మీకోసం వెయిట్ చేస్తుంది, నీట్గా రెడీ అయి వచ్చిందని చెప్పు. నా గురించి అడిగితే నేను బయటికి వెళ్ళాను, రాత్రి వరకు రానన్నానని చెప్పు. మేడం ఆ అబద్ధం చెప్తే సార్ నన్ను చంపేస్తారు మేడం. నోరు మూసుకుని నేను చెప్పింది నువ్వు చెయ్యి, లేదంటే నీ పిఏ పోస్టు ఊస్టింగ్ అయిపోతుంది. అలాగే మేడం, చెప్తాను. మారుతీరావు దగ్గర నుంచి డబ్బులు తెచ్చిస్తే గాని నా పిల్లలు నన్ను బతకనివ్వదు. అలాగే ఆ సింధు ఇరికించిన కేసు నుంచి బయటపడేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సార్ మీకోసం మధు మేడం వచ్చారు. నిజమా? అవును సార్, లోపల రూమ్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు. మధు నా కోసం నా ఇంటికొచ్చిందా? ఎందుకొచ్చింది? తెలీదు సార్, మీతోనే ఏకాంతంగా మాట్లాడాలంట. ఆ? ఏకాంతంగానా? మరి ఇంట్లో మావిడ ఉందా? మధు నేను కలవడం చూస్తే కోతికి ఆరేస్తుంది. మేడం ఇంట్లో లేరు సార్, బయటికి వెళ్ళారు. ఆ? సాయంత్రం వరకు రానని చెప్పారు. ఆ? అవునా? అబ్బా, ఎంత శుభవార్త చెప్పావు. మధు మేడం మీకోసం నీట్గా రెడీ అయ్యి వచ్చారు. ఎందుకో ఏంటో మీరు త్వరగా వెళ్ళండి సార్. వెళ్తున్నా. ఆ, మరి ఇంటి లోపలికి ఎవరూ రాకుండా నువ్వు కాస్త మేనేజ్ చెయ్యి. ఆ, అలాగే సార్, వెళ్ళండి. దేవుడా, మా సార్ని నువ్వే కాపాడాలి. Can you feel the love? Yes. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు చూడగానే చిరు చెమటలు పోయేనేలా. మధు, నువ్వు వస్తావని నేను అనుకోలేదు. నీకోసం ఎంతలా వెయిట్ చేస్తానో తెలుసా? కానీ నువ్వే నన్ను కావాలని దూరం పెట్టావు. జీవితంలో అసలు నా కల నెరవేరదేమో అనుకున్నాను. కానీ సడన్గా నీ మనసు మారి నా కోసం వచ్చావంటే ఈ రోజుతో నా కల నెరవేరినట్టే. నేనొచ్చేశానుగా, ఇంకా అటు తిరిగి ఉన్నావేంటి? మధు, నా వైపు చూడు. ఆ
రత్నం నువ్వా? నువ్వు బయటికి వెళ్ళవని పిఏ చెప్పాడు కదే. నీ అసలు రూపం తెలుసుకుందామని నేనే అలా చెప్పమన్నాను. ఆ, నిన్ను అయితే నీకు ఆ మధుకి మధ్య ఏదో ఉందన్నమాట. నన్నే మోసం చేస్తావురా? డబ్బంతా దానికి ఇద్దామనే కదా ఇదంతా చేస్తున్నావు. లేదు, నా చేతుల్లో ఈరోజు అయిపోయావురా నువ్వు. ఓసే రత్నం నీకు దండం పెడతా, వదిలేవే. అయ్యో, ఆగు. అమ్మా. ఏయ్. పోసే మధు, నీ సంగతి కూడా చెప్తాను. తేజ, వంటైందా? అవుతుంది మధు. త్వరగా చేయి, నాకు బాగా ఆకలేస్తోంది. నాకు ఈ శిక్ష అవసరమా మధు? సింధు వండుతుంది కదా, ఆ వంట తింటే సరిపోతుంది కదా. సింధు వాళ్ళని నమ్మలేం తేజ. మీ వాళ్ళతో కలిసి ఒకే ఇంట్లో ఉండటమే ఎక్కువ. అసలే వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. వాళ్ళు చేసిన వంట కూడా తింటే ఇంకేమైనా ఉందా? మనల్ని ఏమైనా చెయ్యాలి అని మనం తినే ఫుడ్లో ఏమైనా కలిపితే? నా పెద్ద కొడుకుని మాయ చేసి నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నావు. అసలు వాడదాని బట్టే. మీ గురించి మీరు కాస్త ఆలోచించుకోండి. ఏంటి ఆలోచించేది? హా? సింధు నుంచి మీ కొడుకుని దూరం పెట్టారు. పురిట్లోనే పిల్లల్ని సింధుకు తెలియకుండా ఎత్తుకొచ్చారు. మీరు ఎంత దుర్మార్గులు! ఇప్పుడు నేను చెప్తున్నాను, నిన్ను ఈ ఇంటికి కోడలుగా మారుస్తాను. ఆరాధ్యని ఇంతవరకు మార్చలేకపోయాం. ఆరాధ్యని మార్చుకుంటా. న్యాయం జరిగేలా చేసి చివరికి నువ్వు మారేలా చేస్తా.